క్రీస్తునందు ప్రియమైన సంఘమా, మహాదేవుని మహాకృపను బట్టి, మహాదేవుని మహాశక్తిని బట్టి ఆయనను ఆరాధించి ఆయన మాటలు వినే ఒక మందిర స్థలములోనికి మనను దేవుడు ప్రవేశపెట్టి ఆయన యొక్క ఆత్మీయతను మనకు బలముగా బలపరుచుకోవడానికి, ఆయన మానవాళికి ఇచ్చిన యోగ్యతను మనం గ్రహించాలి, గమనించాలి. మన పూర్వీకులకు అటువంటి స్థలమే లేదు, అటువంటి మందిరమే లేదు, అటువంటి దేవుడే లేదు. అయితే మనం యోచించవలసింది ఏంటంటే, నిన్ను నీ దేవుడు ప్రేమించారని, నిన్ను నీ దేవుడు ప్రేమించి ఆయన మాటను, ఆయన సన్నిధిని చేరి ఆయన పాదములు పట్టుకునే ఒక స్థలాన్ని ఇచ్చారని ప్రతి విశ్వాసి గ్రహించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గ్రహించకనే ఆయనకు సమీపస్తులు అవ్వలేకపోతున్నాం. ఆయన నీకు ఇచ్చిన యోగ్యతను మనం గ్రహించలేక మనమే ఆయన ఏదో నాకు ఇచ్చాడు ఇది అన్నట్టుగా ఉంటున్నాం. ఇది చాలా పొరపాటు. రాత్రి జామున దేవుడు మాట్లాడేది సర్వమానవాణి. ఒకవేళ మీరు యోచించండి, దేవుడు ఉన్నారు పరమున, ప్రపంచంలో ఎక్కడా మందిరాలు లేవు, ప్రార్థించడానికి స్థలం లేదు, బోధించే యాజకులు లేరే అనుకుందాం. ఎలా ఉంటుంది మన జీవితాలు? టోటల్ డార్క్నెస్, చీకటి భయం, అపవాది యొక్క కబంధ హస్తంలోకి మనం వెళ్ళిపోతాం. అలాంటి దాన్ని దేవుడు ఏం చేశాడు? నిన్ను ప్రేమించి ఒక స్థలాన్ని ఏర్పాటు చేశాడు, మందిరాన్ని ఏర్పాటు చేశాడు. ఆయనను ప్రేమించడానికి, ఆరాధించడానికి నీకు ఒక గ్రంథం ఇచ్చాడు, యాజకుడిని ఇచ్చాడు. అందుకు కూడా మనం ఆయన కృతజ్ఞత చెల్లించలేమా? ఏంటి ఆయన కంటే మనం దేంట్లో గొప్ప చెప్పండి. ఈ భావనని మనం కలిగి ఉన్నప్పుడు ఇప్పుడు పాడే పిల్లలు, యేసు నీవే కావాలయ్యా. మహాదేవుని సన్నిధిలో ఆ భావన తెలియచేయడానికి కూడా రోడ్డు మీద పాడుకుంటే, లేకపోతే ఇంట్లో పాడుకుంటే కూర్చోడు. ఆయన మందిరంలో పాడితే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆ మాట ఒకవేళ రోడ్డు మీద పాడుకుంటూ పోతుంటే పిచ్చోడు అంటారు, లేకపోతే ఇంట్లో ఒకటే ఎప్పుడు పాడుకుంటే పిచ్చోడు అంటారు, మందిరంలో పాడితే కనుడు అంటారు. మరి అలాంటి స్థితిని మనకిస్తే ఫండమెంటల్ గా ప్రాథమిక ఆలోచన లేకుండా మనం జీవిస్తున్నాం. దేవుడు అంటే నిర్లక్ష్య భావంతో ఉంటున్నాం. దాని నుంచి మనము షుడ్ హ్యావ్ కమ్ అవుట్ ఆఫ్ ది డార్క్నెస్ అండ్ వి షుడ్ హ్యావ్ టు గివ్ ది లైట్ ఆఫ్ లార్డ్. ఆ చీకటి నుంచి మనం బయటకు వచ్చి వెలుగులో మనం జీవించాలని ఆత్మదేవుడు రాత్రి జామున స్పెషల్ గా మాట్లాడిన మాటలు మీకు తెలియజేస్తున్నాను. మహాదేవుని యొక్క ఆత్మీయతలో మనం బలపరచబడి ఎదురుగున ఆయన యొక్క స్నేహ బంధాన్ని, బంధుత్వాన్ని నీకు తెలియజేస్తున్నాడు. దేవుడు, విశ్వాసి, వారి ఇరువురికి ఉన్నటువంటి సంబంధము భూలోకంలో, అదే విశ్వాసుకి, అదే దేవుడికి పరలోకంలో ఉన్నటువంటి సంబంధము. ఆ విషయాలను దేవుడు ఈ దినాన్ని మాట్లాడుతున్నాడు. ఈ లోకంలో మనుష్యులకి ఎవరు ఏం చేయలేకపోవచ్చేమో, కానీ తోడుగా నీ దేవుడైతే నీకు అన్ని సిద్ధపాటు చేసి నిన్ను ఆశీర్వాదకరంగా మార్చుకుంటాడని ఏదైనా వాక్యంలో మన కొన్ని సత్యాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు.
ఈ లోకంలో మానవునికి సకల జీవరాశులకు జాగ్రత్తగా ఉండాలి. మానవునికి సకల జీవరాశులకు ప్రతి అవసరతను తీర్చేవాడు దేవుడని గ్రహించాలి. మనం అనుకుంటాము మనకు ఉన్నటువంటి జ్ఞానమును బట్టి, చదువులు బట్టి, ఉద్యోగాలు వచ్చింది, ఆహారం వస్తుంది అనుకుంటాం. మనకున్నటువంటి యోగ్యతను బట్టి మన వస్త్రధారణ ఉంది అనుకుంటాం. మనకున్నటువంటి స్థితిగతులను బట్టి గృహాలపై అనుకుంటాం. కాదు. మహాదేవుడు కృప, ప్రేమ ఉంటేనే ఇవన్నీ మనకు తప్పుతాయి. నీకు వచ్చే ఆహారం నీకు ధనానికి నువ్వు మార్కెట్లో కొనొచ్చేమో, కానీ ఆ భూమి నుంచి ఆయన్ని పండించనది, వ్యవసాయదారునికి జ్ఞానం ఇవ్వనిది, వ్యవసాయదారుని చేత పంట పండించనది, ఆ పంటను నువ్వు కొని నీవు భుజించలేవు. ఆ పంటను ఇచ్చేవాడు కూడా నీ దేవుడే, ఆహారాన్ని ఇచ్చేవాడు కూడా నీ దేవుడే, కానీ నీ సొంత ధనం కాదు అని మాత్రం గుర్తించాలి. ఆ గర్వంతోనే మనం ఈ దినాన దేవుడికి అత్యంత దూరం అవుతున్నాం. అదే దేవుడి దినాన్ని మాట్లాడుతున్నాడు. సకలంలో నా చేతుల్లో ఉన్నాయి, కానీ నేను ఆ యాంగిల్లో ఆలోచించలేకపోతున్నారు, ఆ యాంగిల్లో ధ్యానించలేకపోతున్నారు. మీకున్నటువంటి పూర్వ స్థితులను కూడా మీరు మర్చి మీ స్థితిగతులన్నీ కూడా ఎంతో అంచనాలు వేసుకుని బ్రతుకుతున్నారని ఆయన బాధపడుతున్నాడు. కాబట్టి మన యొక్క స్థితిని దేవుని ఎదుట నా పొజిషన్ ఏంటి అని అడగండి. అంతే, సకలాన్ని ఇస్తానని మనందరితో మాట్లాడుతున్నాడు. భూమి మీద నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాకుండా పరమును నీ కొరకు దాచించున్నటువంటి ఆ రాజ్యంలో స్వాస్థ్యాన్ని ఇస్తానంటున్నాడు. ఆ రాజ్యంలో కూడా నీకు ఆహారాన్ని ఇస్తానంటున్నాడు. ఆ రాజ్యంలో కూడా నీకు నివాస స్థలాలు ఇస్తానంటున్నాడు. ఆ రాజ్యంలో కూడా నీకు ఆదరణ ఇస్తానంటున్నాడు. నీది కాని దేశంలో, నీది కాని ప్రదేశంలో నువ్వు వెళ్ళకపోతే అక్కడ కూడా నేను ఇస్తానని ఆయన మాట్లాడుతున్నాను. కాబట్టి అట్టి దేవుని మనం కలిగి ఉండి మనం ఆశీర్వాదాలు పొందుకోవడానికి ప్రతి నిత్యము ఎంపర్లాడాలి. వాడి బిడ్డలు పాడి మాట్లాడది, యేసు నీవే నాకు కావాలయ్యా అంటే వ్యక్తిగతంగా మీరు అడగాలి. దేవుడిని అడగండి. ఆయన ఎంతో ఇష్టపడతారని నినానంతో మాట్లాడుతున్నారు. మహాదేవుడు ఇర్మియా గ్రంథంలో ఉన్న ఒక మాటను మాట్లాడదాం. 25వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాం. జోమియా 25th chapter 30th verse. కాబట్టి నీవు ఈ మాటలన్నిటినీ వారికి ప్రకటించి ఇలాగు చెప్పవలెను. ఉన్నత స్థలములో నుండి యెహోవా గర్జించుచున్నాడు, తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుచున్నాడు, తన మందం వేయు స్థలములకు విరోధముగా గర్జించుచున్నాడు. ద్రాక్ష గానుగను త్రొక్కు వారి వలె అరుచుచు ఆయన భూలోక నివాసులకు అందరికీ విరోధముగా ఆర్భటించుచున్నాడు. ఈ మాటలు మహాదేవుడు మాట్లాడుతున్న మాటలు. మన దేవుడికి విరోధమైనటువంటి మనస్తత్వంతో జీవిస్తున్న విశ్వాసంతో, దైవజనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట్లాడే మాటల్లో కూడా గర్జించుట, అరచుట, ఆయన క్రోధము, ఉగ్రతను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారట? పరిశుద్ధాలయంలో నుండి మాట్లాడుతున్నారు. ఇక్కడ మన డైలీ యాక్టివిటీస్ లోనే మన ప్రాధాన్యత వహించి ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకుండా మన జ్ఞానం చొప్పున ఏదో మాట్లాడుతున్నారు. వీళ్ళేదో గొప్ప అయినట్టు, ఆయన ఏదో ఎన్నిక చేసుకున్నట్టు చెప్తారు కదా. వీరేదో గొప్ప అయినట్టు, ఆయన మేము ఎన్నిక చేసుకున్నాం అన్నట్టుగా మాట్లాడే జనాంగానికి దేవుడు చెబుతున్నాడు. కొవ్వు శాతం ఎక్కువ ఉంది,
వీళ్ళేదో వచ్చి ఆయన సృష్టికర్తని ఎన్నిక చేసుకున్నారంట. అట్లాగా అందుకని మేము ఆ దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అని చెప్పుకునే జనాలు. ఇవన్నీ మర్చిపోవాలి మనం. ఈ మాటల ధోరణి అంతా కూడా దేవునికి విరోధమే. ఏం చెప్తున్నాడు తల్లి? తన పరిశుద్ధాలయములో నుండి తన స్వరమును వినిపించుతున్నాడు. తన మందమైన స్థలమునకు విరోధముగా గర్జించుచున్నాడు. ఇది ఏం స్థలం అండి? తన మందను మేము స్థలం ఇది. ఈ మందిరాన్ని ఏమంటాడు దేవుడు? తన మంద మేయు స్థలము. మనమందరము గొర్రెలము. ఇప్పుడు మీరు మేస్తున్నారు ఆయన ఆహారాన్ని. ఆ స్థలము ఇది. పరిశుద్ధాలయంలో నుండి అరుస్తున్నాడు. ఈ మందమైన స్థలంలో నుండి ఏమంటున్నాడు తల్లి? విరోధముగా గర్జించుతున్నాడు. విరోధముగా గర్జించుట. విరోధం ఉన్నప్పుడు ఎలా మాట్లాడతారు జనం? ఆ వాయిస్ అంతా లేని వాయిస్ అంతా వస్తుంది. తన యొక్క భావోద్రేకాలన్నీ తెలియజేస్తారు. ఈ దేవుడు కూడా అంతే. ఇక్కడ మనం ఎప్పుడైతే మన గర్వాన్ని పక్కన పెడతామో, మనకు అతిశయాన్ని ప్రక్కన పెడతామో, అప్పుడు దేవుడికి సమీపస్తులవుతాం. ప్రతిదీ నీకు ఆయన యోచించి ఇస్తుంటే కొవ్వు శాతం పెరిగిపోతే ఏమైందంట? కొవ్వుని ఫ్యాట్ అంటే ఏంటంటే, కొవ్వు అంటే అక్రూడ్ బలం. అక్రూడ్ అంటే పేరుకుపోయిన బలం అన్నమాట. కొవ్వు అంటే నీకు బలం ఉంది, అంతవరకు ఉంటే చాలు. కొవ్వుగా మారిందంటే అక్రూడ్ పేరుకుపోయింది అనమాట. ఎక్కువైపోయి తక్కువైనప్పుడు ఏమవుతుంది? రోగాలన్నీ వస్తాయి. ఇప్పుడు ఏ ఆత్మీయ రోగం అన్నట్టు మనకి కొవ్వు శాతం ఎక్కువైతే ఆత్మీయ రోగంలోకి వెళ్ళిపోతాం. మన కొవ్వు పెరిగిపోయింది. అదే దేవుడు మాట్లాడుతున్నాడు. అటు విరోధముగా గర్జించుతున్నాడు. ఆ గర్జన కూడా ఎలా ఉందంటే ద్రాక్ష గానుగను త్రొక్కువారు అని అంతతో ఆయన భూలోక నివాసులందరికీ విరోధముగా అర్పణించుచున్నాడు. భూమ్యాంతం వరకు సందడి వినబడును. యెహోవా జనముతో వ్యాజ్యమాడుచున్నాడు. శరూరులందరితో ఆయన వ్యాజ్యమాడుచున్నాడు. ఆయన దుష్టులను ఖడ్గమునకు అప్పగించుచున్నాడు. ఇదే యెహోవా వాక్కు. అంతకంటే ఆయన చెప్పే మాట లేదు. అంతకంటే ఆయన ఏం చెప్పలేదు. మనము ఆ స్థితిలోనికి వెళ్ళకూడదని నీ దేవుడు నిన్ను కోరుకుంటే, మనమేమో మనకేదో ఒక అకాడమిక్ ఎడ్యుకేషన్ చెప్పారు ఈ వాళ్ళ స్కూల్స్ లో, అదే జ్ఞానం అనుకుంటున్నాం. వీఆర్ థింకింగ్ దట్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఎడ్యుకేషన్ దట్ గివ్స్ ది నాలెడ్జ్ అండ్ విజ్డమ్ టు క్రాప్ అప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద వరల్డ్. ఎందుకంటే గొప్ప జ్ఞానాలు, నాలెడ్జ్లు కూడా ఆలిగి తీరు ఏమిస్తుంది కాదు. ఈ జ్ఞానం ఎలా ఉండాలంటే దేవునితో నివసించే జ్ఞానమై ఉండాలి. నిన్ను నీ దేవుడు సృష్టించుకున్నాడు, నీ దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇస్తున్నారు అనే భావన మనలో కలగకపోతే, ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోతే, ఆయన గర్జన ఎలాగైనా ఉండదు. నీతో నీ బిడ్డలకు వాళ్ళ వాక్యంలో కళ్ళు తిరిగే మాటలను మాట్లాడాడు. మనం చేసిన పాపాలను బట్టి బిడ్డల మీదకి వస్తుంది. మనం చేసే తప్పిదాలను బట్టి మన బిడ్డల మీదకి వస్తాయి. ఇది కూడా ఒక తప్పిదమే. దేవునితో సరిగా జీవించలేకపోవడం, దేవుడితో సరిగా జీవించలేని బిడ్డలు కూడా అంతే ఉంటాయి. చాలా చాలా సున్నితంగా దేవుడు చెప్తున్నారు, అయినా మనం పట్టించుకో. ఆ గర్వాన్ని మనం వదిలేసేయాలని ఆత్మదేవుడు ఎదురాలి. మనం సిద్ధపాటు స్థలంలోకి వెళ్ళాలి. నీకు నాకు ఒక స్థలము సిద్ధపాటు చేశాడు. పరలోకంలో నిన్ను ప్రేమించి నీ దేవుడు ఎలాంటి వాడంటే, నీ యొక్క పరిశుద్ధతను, ఆత్మీయతను చూచి నిన్ను ప్రేమించి ఆయనతో ఉండటానికి నీకు ఒక గృహాన్ని కూడా అక్కడ నిర్మించాడు. లోకంలో ఎవరన్నా ఆ స్థితిలో ఉన్నాయండి?
తండ్రులు తల్లులు ఇవ్వట్లేదు నీకు ఆ స్థలము ఇల్లు కూడా. దానికి కొన్ని లెక్కలు వేసిస్తున్నారు, కొన్ని అంచనాలు వేసి రాస్తున్నారు. వీడికి ఇస్తే ఎట్లా, ఇంకోడికి ఎలా అవుతుందని భావం. ఈ దేవుడు అలా కాదు. నీవు ఆయనతో నీతితో విశ్వాసంతో ఉంటున్నావు కాబట్టి ఇక్కడ స్థలాన్ని కూడా నీకు సిద్ధపరుస్తున్నారు. స్థలము కాదు, గృహాన్ని. ఈ దేవుడు చెప్పి వెళ్ళారు మొన్న సిలువ మానుపై మరణిస్తూ వెళుతూ ఆరోహణుడైన పిదప శిష్యులతో మాట్లాడుతూ ఆయన చెప్పిన మాటలవి, నీకు నేను స్థలము సిద్ధపాటు చేయడానికి వెళ్ళి గృహములు మా తండ్రి ఇంట అనేకమైనటువంటి నివాస యోగ్యములు ఉన్నాయి అంటున్నాడు. ఎందుకంటే కూడా మనం why we are not able to find out the truth of the word of God. దేవుని యొక్క నీతియుక్తమైన ఆత్మీయతను ఎందుకు మనము బలపరచుకోలేకపోతున్నాం? స్టిల్ ఇంకా అగాధంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాం, కానీ ఆయన ఏర్పాటు చేసిన స్థలంలోకి వెళ్ళాలని ఆశించలేకపోతున్నాం. ఒకసారి రీఇటరేట్ చేద్దాం, మన మైండ్ సెట్ ని ఒకసారి తిరగదోడదాం. రీఇటరేషన్, రిటాలియేషన్, ఇవన్నీ కూడాను మరలా చేయాల్సిన పనులు. మనకి గుర్తొచ్చినప్పుడు వాక్యానుసారం జీవించడానికి వీలైన వార్తలు ఇవి ఇంగ్లీష్ లో, వాటిని మనం బలపరచుకొని మనం భద్రపరచుకోవాలని నా ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. యోబు భక్తుడు తన ఆత్మ జ్ఞానముతో నీతివంతుడని, యథార్థవంతుడని, దేవుడికి ఇష్టడని, భక్తిపరుడని దేవుడి చేత సర్టిఫికేట్ పొందాడు. It has been certified by the God about the Job. ఆయన అంటున్నాడు చూడండి, మనం ఎప్పుడైనా ఈ మాట ఆలోచించుంటావా? సో 38:41 ఒక మాట చూద్దాం. తిండి లేక తిరుగులాడుచు దేవునికి మొరపెట్టినప్పుడు అసలు మనం లెక్క లేకనే ఉంటాం కదండి. కాకంటే అసలు నల్లగొండ జీవితం కాకి లేకున్నాడంట, తేలిక మాట అవునండి. ఇక్కడ జోబు ఆత్మతో నింపబడి ఎట్లా ఏ మాటలు మాట్లాడుతున్నాడో చూడండి. తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు, ఆహారం లేనప్పుడట కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయంట. మనం చేత దేవునికి మొరపెడతాం. నువ్వు తీసివేసిన తృణీకరించినటువంటి కాకి ఉంది చూశారు, దేవునికి మొరపెడతాయట. మొర అంటే నీవు మన భాషలో ప్రార్థన. అవి కేకలు పెడతా ఉంటాయి. కాగోలు ఏంటి అంటారు మనవాడు, అంతేననేది దేవుడికి మొరపెడుతున్నాయండి అని. మీరు దేవుడికి మొరపెడుతుంటే ప్రార్థన చేస్తుంటే మీరు ఇక్కడ కాగోల అంటారు. జోబేమో ఆత్మవిషయం మాట్లాడుతున్నాడు. మొరపెట్టినప్పుడు ఏం చేశాట దేవుడు? ఆహారం సిద్ధపరిచేవాడేవాడు. అవి అరుస్తుంటే ఇక్కడ దేవుడు ఆహారం సిద్ధపడుతున్నాడు. ఈ దేవుడు చూడండి ఎలాంటి వాడు, వాటిని రెడీ చేసి పెడుతున్నట్ట. వాటి కొరకని నీ అవసరతను నువ్వు గుర్తించి దేవునితో మొరపెట్టండి, దేవుని అడగండి. ఆఫ్టర్ ఆల్ నువ్వు తీసివేసేటటువంటి ఆ పక్షే దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందుతుంది. నీకేమైంది? ప్రార్థన చేయంటే నా వల్ల కాదంటారు, బైబిల్ చదవమంటే భయం అంటున్నారు, పాటలు పాడమంటే నాకు గొంతు లేదంట. గొంతు అందరూ గొంతు. బాత్రూమ్ సింగర్స్ అని ఉంటారు, ఎవరు లేనప్పుడు బాత్రూమ్ లో తలుపులు వేసి పాడుతుంటారు. అట్లాగనే పాడండి. దేవునికి పక్షులు చేస్తున్న క్రియ కూడా మనం చేయలేకపోతున్నామేంటి? ఇంకా ఆయన ఎందుకు అట్లా ఘనపరచలేక మనం ఆయన్ని చిన్నవాడిగా మనం పెద్దవాళ్ళు అయిపోతున్నాం. ఏంటైనా ఆరాధించేది స్టేజ్కి వెళ్ళిపోతున్నాం.
చాలా జ్ఞానం వచ్చిన తర్వాత మనము దాంట్లోకి ప్రవేశించాలి కదా. 27, 8, 37 వరకు కూడా ప్రార్థన చేయబడి నేను నా వైపు చదువుచాను చేయాలనుకునేవాడు. దేవునితో నేను నడిచిన తర్వాత వాళ్ళు అంటున్నారు, డాడీ కొంచెం చిన్న ప్రార్థన చేయాలంటే అరగంట గంట అవుతుంది. నా కూతురు రాత్రులు ప్రార్థన చేసిన పడుకునేటప్పుడు 45 నిమిషాలు అవుతా ఉంటుంది ప్రార్థన. పడుకునేటప్పుడు ప్రార్థనలో డాడీ చిన్న ప్రార్థన చేయండి. దేవునితో మాట్లాడటానికి ఏమైందండి? మహాదేవుడు మనతో ఉన్నాడు కదా, ఆయన నిన్ను ప్రార్థించమని అడుగుతూ పక్షులతో పోచి నిన్ను అడుగుతున్నాడు. అయితే ప్రేమి అని అంటున్నాడు, నీకు సిద్ధపాటు చేశాను కదా అని అంటున్నాడు. అలాంటి దేవుడు ఎందుకు మనము కేర్లెస్ చేస్తాం? కేర్లెస్. మరొక మాటని భక్తుడైన దావీదు చెప్తున్నాడు చూడండి, కీర్తనకారుడు 21:3 ఒక ఆత్మీయ సత్యాన్ని శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు. అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఎదుర్కొనుచున్నావు అనే తెలుగు మాట అంటే ఏంటో తెలుసా? ఎదురుగా వచ్చి దండలేస్తుంటారే ఒక అధికారి కానీ ఒక గొప్పవాడు కానీ ఎదురుగా వెళ్ళి ఎదుర్కొనటం అంటారు దాన్ని. నీ దేవుడు ఆశీర్వాదాలతో ఎదుర్కొంటున్నాడంటే నీకు ఎప్పుడైతే నువ్వు ఆయన కొరకు సిద్ధపాటు చేసిన మనసు కలిగి ప్రార్థించే నీతియుక్తమైన విశ్వాసంతో జీవిస్తావో ఆశీర్వాదాలు కూడా ఎలాంటివట? శ్రేయస్కరమైనవి. అంటే శ్రేయస్సును కలుగజేసేవి, అంటే మేలును కలుగజేసేవి, అంటే నీకు మంచి భవిష్యత్తునిచ్చేవి. అతి ఆశీర్వాదాలు నీకు ఇస్తారని దేవుడు పరంజి కిరీటము నీ నెత్తి మీద పెడతారంటే ఐ డోంట్ కేర్ ఆల్ దీస్ థింగ్స్. నా జ్ఞానము నేనే అనే భావాన్ని మనం పెట్టుకొని ఆయనకు అత్యంత దూరస్తులు పోతున్నాం. ఆ స్థితి ఉండకూడదని ఈ దినాన మహాదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. యోబు గ్రంథము 11వ అధ్యాయంలో ఒక సత్యాన్ని చదువుతాం. 13వ వచనము. నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు. నిర్భయుడవై నీవు స్థిరపడి ఉందువు. ప్రతి విశ్వాసి ఈ మాటను గ్రహించాలి. అప్పుడు ఇంకా శ్రమలో ఉన్నాడు జోబు. అప్పుడు ఇంకా 1000 fold శ్రమలో ఉన్నాడు. అయినా కూడా ఆయన మాట్లాడుతున్న మాట చూడండి, ఎలా మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయత జోబు వలె బలపరుచుకో. దేవునికి ఇష్టడుగా ఉండటానికి ప్రయత్నం చేయమని దేవుడి ద్వారా మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కోరుకుంటున్నానని దేవుడు మాట్లాడుతున్నాను. ఆయన నిన్ను మరువను అంటున్నాడు. ఆ దేవుని నీవెందుకు కోరుకోలేకపోతున్నావని దేవుడు మాట్లాడుతున్నాడు. నీలో ఉన్నటువంటి ఆత్మీయతను పెంపొందించుకోమంటున్నాడు. పాపమును కొట్టివేసుకోమంటున్నాడు. దేవుని యొక్క కృపను మనం పొందాలని పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మనందరితో మాట్లాడుతూ వస్తున్నాడు. మహాదేవుని యొక్క మహాకృపను ఈ రీతిగా చూసుకుంటూ వస్తున్నాం. అవసర సమయంలో ఆయన విస్తారంగా ఇస్తారంటున్నాడు. అవసరం వచ్చింది ఎవ్వరు ఇవ్వట్లేదని అంటాం కదా మనం. అవసర సమయంలో ఆయన విస్తారంగా ఇస్తారంటున్నాడు. మన ముందున్నటువంటి ఆ ఇశ్రాయేలీలందరూ మనందరికీ తెలుసు. వారందరికీ ఎలాగిచ్చారు దేవుడు విస్తారంగా?
ఏమన్నా పొరపాటు చేస్తారా దేవుడు? వాళ్ళు బయలుదేరే స్థలముల నుంచి కూడా బంగారపు ఆభరణాలు ఇచ్చాడు. బయలుదేరే స్థలముల నుంచి బంగారపు ఆభరణాలు తీసుకోమన్నాడు. వాళ్ళు యోచించారా బంగారపు ఆభరణాలు వస్తాయని? వాళ్ళకి యోచించలేదు. మన్నాను కురిపిస్తాడని యోచించారా? యోచించలేదు. పూరేళ్లను ఇస్తాడని యోచించారా? యోచించలేదు. వారికి ఎండ దెబ్బ లేకపోతే వెన్నెల ఇవన్నీ కూడా ఉండకుండా ఉండడానికి ఆయనే ముందు వెనుకుండి మేఘస్తంభం అయ్యాడు. ఇవన్నీ మన ఎదుట మన ముందు చూసినవే. ప్రతి ఒక్కరికి ఇచ్చారు ఆయన. వారిని కాదు, వీరిని కాదు. అది తీసుకోవడానికి కూడా సమయాన్ని పెట్టారు. సమయానికి తీసుకోమన్నారు. అది మనం చేయలేకపోతున్నాం. మనకి విస్తారంగా ఉన్నాయి. దానిని ఏ రీతిగా సంపాదించుకోవాలో ఆయన చెప్పిన నిర్దేశించిన సమయంలో మనం సంపాదించుకోలేకపోతున్నాం. విశ్రాంతి దినమున నేను మీతో ఉంటాను అని అన్నాడు. ఉండలేకపోతున్నాను. విశ్రాంతి దినమున నేను వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. మన్నా కోసం వెళ్తే ఆ సమయం దాటిని దొరికిందండి. అది విశ్రాంతి కాలము, విశ్రాంతి సమయము, ఆయన మందిరం. ఎక్కడ పొందాలో అక్కడే పొందుకోవాలి మనము. అదర్ దాన్ దట్ యు విల్ నాట్ గెట్ ఇట్. ఈ లోకరీతిగా అపవాది ఏం చేశారంటే ఈ మోడర్న్ టెక్నాలజీ పెట్టి మన బలహీనతలతో తీసుకువెళ్తున్నాడు. బలహీనతలోకి తీసుకుని వెళ్ళి దేవునికి దూరస్తులు చేస్తున్నాడు. నీవు మనిషితో సాంగత్యం చేస్తే ఎంత స్నేహం ఉంటావు, టెలిఫోన్లో చేస్తే ఎంత సాంగత్యం ఉంటావు నువ్వే గుర్తించు. నీవు దేవునితో సాంగత్యం చేసినప్పుడు ఎలా ఉంటావు మందిరంలో, లేకపోతే దేవునితో కాకుండా నువ్వు వినికిడితో దూరదృష్టితో చేస్తే నీ దేవుని సాంగత్యం ఎలా ఉంటుంది? ఇట్ విల్ బి వెరీ మచ్ డిఫరెన్స్. కాబట్టి దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నీకు ఇన్ని ఆశీర్వాదాలు నీ పితరులకు ఇచ్చాను, నీకును నేను విస్తారంగా ఇస్తాను. విస్తారం అంటే మల్టిపుల్, ఎక్స్టెండెడ్. కొద్ది కాదు, ఎక్కువ. నువ్వు అనుకున్న దానికంటే నేను పొందానని మీకు ఎన్నోసార్లు చెప్పాను. ఏంటి నీ దేవుడు ఎలాంటి వాడంటే నేను మీ స్వయంగా నేను అనుభవించి మీకు చెప్తున్నాను. నా తోటి స్నేహితులందరూ 20 లక్షలు ఖర్చు పెట్టారు. నాకు తెలుసు. కొండయ్య అని నా స్నేహితులు ఉన్నాడు. మనం ఎందుకు ఆయన స్థిరంగా ఉండలేకపోతున్నాం? కొవ్వు శాతం ఎక్కువైపోయి మోసపు పరిచర్య, మోసపు దేవుడితో ఉంటే పర్ఫెక్ట్ ఆయన కోరుకోవట్లా. వాక్యం చెప్తాడు, వినమంటున్నాడు, రక్షించుకోండి అంటాడు. అంతేకాని ఎక్కువ అడగడు ఆయన. యాజకుడిని చూడదు మీరు, దేవుడినే చూడండి. నేను అది కూడా చెప్తున్నాను. దేవుడినే చూడండి, దేవుడి మీదే భయపడండి, దేవుడినే చూడండి. మీ జ్ఞానాన్ని మాత్రం ఉపయోగించుకోండి, దేవుడి జ్ఞానాన్ని ఉపయోగించండి. అందుకని కుటుంబాల్లో అంతర్లాక్కుతలము, అవకతవకలు, ప్రతినిత్యము వేదన, దుఃఖము ఉండవు. ఏమైనా కూడాను మైండ్ సెట్ క్లియర్గా ఉంటుంది. వాటన్నిటిని మనం కోరుకోవద్దు. దేవుడి దగ్గర స్పష్టంగా మాట్లాడుతున్నాడు. డిట్రానమీ ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. ఆ దినాల్లో దేవుడు చేసిన మాటని మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. నీ చేతుల పనులన్నిటిలోనూ నీ చేతుల పనులన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. ఈ గొప్ప అరణ్యములో నీవు ఈ 40 సంవత్సరములు సంచరించిన సంగతి ఆయన ఎరుగును. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. నీకేమీయూ తక్కువ కాదు. అండర్లైన్ చేసుకోండి. ఒక్క ముద్దన్నం తక్కువైతే ఇంట్లో పిల్లలు విందరిస్తారు. 2 ముక్కలు తగ్గితే ఇసరి కొడతారు. నీ దేవుడు ఏమంటున్నాడంటే ఏమీయూ నీకు తక్కువ కాదు. That's the great God that you got. Such is a great God.
ఈ యొక్క ఆత్మీయత చేతుల పనులు అనే మాట మాట్లాడాడు కదా. ఏంటక్కడ మాట్లాడింది? నీ చేతుల అన్నిటిలోనూ నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించెను. నువ్వు చేసే పని వృధా కాదు, వృధా కాదు. వాడు దుర్మార్గుడైన నీ యజమానుడు. అంత గొప్ప దేవుడు నీ దేవుడు. ఈ దేవుడు అంత గొప్ప దేవుడు. కూర్చోబెట్టి మాకు ఇస్తున్నారండి వేలకు వెళ్ళినప్పుడు గవర్నమెంట్ 30 రోజులు మేము ఊరికి నేను కూర్చుంటున్నాం. ఎందుకు ఇవ్వాలి అసలు? ఎంటెక్లు బీటెక్లు చదివితే 30-25 వేలు పోయి ఇవ్వట్లేదు. ఒక రోజు లేట్ వేసినా పర్వాలేదు, అది లేకపోతే బ్రతకలేము. ఆయన ఇచ్చినవి ఇవన్నీ కూడా, ఆయన ఇచ్చినవి ఇవన్నీ కూడా ఊరికినే వస్తాయి లక్షలు లక్షలు. వై అండ్ హౌ? దేవుడు ఇచ్చిన తర్వాత కొన్ని బ్యాచ్లకి పెన్షన్ లేదన్నారు. ద గ్రేట్ గాడ్ ఈజ్ విత్ యూ. నీకున్న దేవుడు అంత గొప్ప దేవుడు. ఆ సకలంలో కూడా ఆయన మలచి ఇస్తాడు నీ దేవుడు. మన యొక్క సత్యాన్ని శ్రమల కాలాల్లో ఎలాగా ఆదరిస్తాడు. 1 రాజులు 19:6 ఒక భక్తుడిని దేవుడు ఎలాగ ఆదరించాడో చూడండి. ఒక భక్తుడిని మహాదేవుడు చూచినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడను గనుక అతడు భోజనము చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనము చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింపగలు ప్రయాణము చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన మోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ఏంటంటే ఎవరు వచ్చారండి అడవుల్లో? అతనికి ఎవరు పూయి పెట్టారు? ఎవరు ఆహారం వచ్చారు? ఎవరు వచ్చి అతనికి ఆహారాన్ని సిద్ధం చేశారు? అతని ఆకలిగా ఉండి ఎవరంటే చేసింది? God creates. దేవుడు, నీ దేవుడు ఎలాంటి వాడండి? ఆ రోజు ఉన్న దేవుడు ఈ రోజు ఉన్నాడు అని చెప్పడానికి కూడా మనకి జరుగుతున్నాయి చూశారు. అవన్నీ కూడా అవే. శక్తివంతమైన దేవుడు ఆయన, శక్తివంతమైన దేవుడు. ఆ లిఫ్ట్ కట్టడానికి పైసా లేదు నా దగ్గర. చాలా ఇంటికేదో మెయింటెనెన్స్ కష్టం. లక్షలు కావాల్సి వస్తే బ్యాంక్ మేనేజర్ అడిగితే ఆయన చిత్తూరులో పనిచేస్తే ఆయన ఇక్కడ ఒక మేనేజర్తో చెప్తే ఆ మేనేజర్ ఇంటికి వచ్చి ఆయనే 4 సంతకాలు పెట్టుకొని ఆయనే డబ్బులు తీసుకొచ్చి ఇచ్చి ఎవరంటే ఇచ్చేది? మనుష్యులను, అధికారులను కూడా దేవుడు మారుస్తాడు. ఏ మాత్రము కూడా ఆయన మనల్ని హీనపరచడు. వెంకటేశ్వర్లని నా దగ్గర కానిస్టేబుల్ చేశాడు. అప్పట్లో ఎస్ఐకి రిటైర్ అయ్యాడు. షూరిటీ సంతకం పెడతా వెంకటేశ్వర్లు అంటే హైదరాబాద్ నుంచి సంతకం పెట్టాడు. మహాదేవుడు అయిన మనుష్యులను ప్రలోభపెట్టి చేపిస్తాడు. ఎందుకు ఆయన ప్రశ్నించాలని ఇప్పుడు నేను సాక్ష్యం చెప్పకపోతే నేను తప్పుదేస్తున్నాను. ఆయన పరిచర్యకు నేను అడిగాను, నేను జీవించినంత కాలం చేయాలి స్వామి, పైన నేను మెట్లెక్కగా ప్రాబ్లం అయిందని చెప్పాను. దేవుడికి నేను దేవుడి యొక్క కృప అని. ఆ క్షామకాలంలో దాసుడు చనిపోవాలనుకున్నప్పుడు దేవుడికి ఆహారం పెట్టి వండి వేడికి పెట్టాడు. చూడండి, దేవుని ఎంత భయభక్తులు కలిగితే చాలు దేవుడు క్రియలు జరిగిస్తాడు. ఈ లోక జ్ఞానాన్ని మర్చిపోవాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ లోక జ్ఞానాన్ని మర్చిపోవాలి. మరి యొక్క ఆత్మీయ స్థితిని మనం చూద్దాం. 2 రాజులు 4వ అధ్యాయం 6లో ఒక విధవరాలు గురించి దేవుడు మాట్లాడు. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరేమీ లేవని చెప్పను. అంతలో నూనె నిలిచిపోయెను. నీవు అడగటమే తరువాత ఇంకా పాత్రలు ఏమనంటే దేవుడు అడుగుతున్నాడు. We have many more things అనగా నీలో ఆత్మీయత ఎంత ఉందని అడుగుతున్నాడు. నీలో పరిశుద్ధత ఎంత ఉన్నది అని అడుగుతున్నాడు.
లోక మర్యాదలు చొప్పున జీవించొద్దు, ఇంకా నీ ఆత్మీయతను బలపరచుకోమని అడుగుతున్నాడు. తనకున్నటువంటి అప్పులను తీసేయడానికి దేవుడు ఇచ్చిన ఒక దైవజనుని పంపి నూనెను అలాగా ఒక మెరకలు చేస్తున్నాడు ఆ పాత్రలన్నింటిలోకి. ఆ పాత్రలు కూడా తెచ్చుకోవడానికి ఆలోచన కూడా దేవుడు ఇచ్చాడు. ఇరిగిపోయి వారిని నడుపుకొచ్చుకోమన్నాడు. లేవని చెబుతుంటే చుట్టుపక్కల నైబరింగ్ పీపుల్, విశ్వాసులైనటువంటి వారితో సహవాసము, ప్రేమ, అభిమానాలతో ఉంటేనే ఇస్తారు. లేకపోతే కొండగాల మీద కొండ పెక్కు కొడి పెక్కు కొడి తీసుకుంటారు. అది కావాలి మనకి. ఒకరితో ఒకరు స్నేహం కొన్నప్పుడు అవన్నీ జరుగుతాయి. మహాదేవుడు ఆ స్త్రీకి తన కుమారుని బానిసత్వానికి తీసుకెళ్ళిపోతుంటే ఆ ధనము కావాల్సి వస్తే దేవుడి ఆ ఆహారాన్ని, ధనాన్ని ఇచ్చి, ఎక్కడి నుంచి వచ్చింది ఇవన్నీ కూడా? శూన్యంలో నుంచే కదండి. ఇంట్లో పాత్రలు లేవు, ఇంట్లో ధనం లేదు, కుమారుడు బానిసత్వానికి వెళ్ళాలి. దేవుడే వచ్చి, దేవుడే నడిపించి, దేవుడే దేవత ద్వారా ఆ ఇంట్లోకి పంపించాడు. ఎవరు చేస్తారండి ఇవన్నీ? యువర్ గాడ్ కెన్ డూ. ఈ కెన్ డూ అంటే ఆయనకు సాధ్యము అని ఆయనను మనం ఏం చేస్తున్నామంటే వారి వల్లే. ఆ బిడ్డ ఏం చేసింది? వాళ్ళ అమ్మగారి దగ్గరికి, వాళ్ళ అన్నయ్య దగ్గరికి, మేనమాల దగ్గరికి వెళ్ళిందంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలి? దేవుడి దగ్గరికి వెళ్ళింది. మనం చెయ్యమని దేవుడి దగ్గరికి వెళ్ళాం. ముందు మన సొంతోళ్ళు ఏం లేదు, ప్యాంట్లు దేవుడు తీసి కూడా చూపిస్తారు. దేవుడు ఏమి కమలి దేవుడి యాక్టింగ్. నీ దేవుడు అలా కాదు, దేవదూతలను పంపి నీకు ఆశ్చర్యకరంగా మార్చుతాడు. అంత గొప్ప దేవుడు. మరి యొక్క సత్యాన్ని చదువుకుందాం. క్రీస్తును వెంబడించిన వారికి మత్తయి 14:20. 14th chapter matches 20th verse. వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు ఎంతమంది తిన్నారండి ఆ రోజున? వాళ్ళ నెంబర్ గుర్తుండదు. ఇంచుమించు 5,000 మంది పురుషులు, స్త్రీలు, పిల్లలు కాక. అప్పుడు వీళ్ళు 5,000 అంటే వాళ్ళందరూ కూడా 5,000 వేసుకుని పిల్లలు, స్త్రీలు 10,000 మంది తిన్నారు కదా. 10,000 మంది తిన్న తర్వాత కూడా నీ దేవుడు ఆ చిన్న రొట్టెల్లో నుంచి తీసుకుని వస్తే అనగా నీకు లేని దాంట్లో కూడా సమృద్ధినిస్తాడు. నీవు ఆయనపై ఆధారపడితే చాలు. ప్రలోభ పెడతాడు దేవుడు మనుషుల్ని. ఆ కోలము చేత ఆహారం పంపినటువంటి దేవుడు నీ దేవుడు. అంత మంచి దేవుని కలిగి కూడా మనము ఆయనకు, ఆయన ఆత్మీయతకు దూరస్తులుగా ఉంటున్నామేమోనని ఒకసారి గమనించాలి. అన్నింటిగా దేవుడు నీకు ఈ లోకంలో పద్ధతిగా ఉంటే అక్కడ ఉన్న సిద్ధపాటు చేసినటువంటి కొన్ని చదువుకొని ముగించుకున్నాం. పరలోక నివాస స్థలము నీకు ఈ లోకంలోనే కాకుండా పరలోకములో ఒక నివాస స్థలాన్ని ఏర్పాటు చేస్తున్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనం. అందరూ వినాలి ఈ మాట. నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల నీతో చెప్పుదును, వెళ్ళి మరలా వచ్చి ఆ యుద్ధ ఉండేటట్టు. నివాస స్థలం అని ఎందుకు మాట్లాడాలండి? ఏదో ఒక గోడౌన్ ఉంది, దాంట్లో వచ్చి పడుకోండి అని అన్నాడా? నివాస స్థలం అంటే ఏముంటాయి అందులో? నెసెసిటీస్. ఏదైతే బాత్రూమ్ ఉంటుంది, డైనింగ్ హాల్ ఉంటుంది, డిన్నర్ హాల్ ఉంటుంది, ఎవరిథింగ్ ఉంటాయి. డ్రాయింగ్ రూమ్ ఉంటుంది, సోఫాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అందుకనే నివాస స్థలము అన్నాడు. డ్వెల్లింగ్ ప్లేస్ అనేది. ఆ నివాస స్థలంలో నీవు రేపు ఉండిపోతున్నావు. కానీ నీకు ఏమంటున్నాడు తెలుసా? నీ దేవుడే తోడుగా ఉంటాడు అక్కడ.
నైబర్స్ కూడా ఉండరేమో మంచివాళ్ళని, దేవుడే నీకు తోడు ఉంటాడు. ఇంత నీకు ఇస్తానన్నా కూడాను ఈ లోకంలోనే కాకుండా ఆ లోకంలో ఆ దేవుడి వీళ్ళేదో గొప్ప దేవుడే, వాడికి గొప్ప అయినట్టు ఈ దేవుడిని ఎన్నిక చేసుకుంటారని గొప్పగా చెప్తారు బయట. మెదడు పోయి కొవ్వు శాతం ఎక్కువయ్యి మాట్లాడతారు. అంత అద్భుతమైన గొప్ప దేవుడైతే ఆ దేవుడిని ఆరాధించడానికి అన్ని ఆపాదించి వాళ్ళకి దేవుడికి దూరస్తున్నారు. వద్దు 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 అనకొద్దు. మహాదేవుడు మరి యొక్క సత్యాన్ని హీబ్రూస్ 11:6 ఒక మాట తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని దేవునికి ఇష్టడైనటువంటి అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన వెతుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఏ మాట చివరి మాట ఏం మాట అది? తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియు. వెదకండి వెదకండి. ఇవాళ పాడిన పిల్లలు పాడిన పాట అది ప్రత్యేక పాట. నాకు కావాలయ్యా కావాలయ్యా యశ్వరుడు నాకు కావాలి. వెదకండి దేవుడు వెదకండి. మీరేదో గొప్ప అయినట్టు ఆ పాటకు రావు, నేను పాడలేను. ఆయన ఏదో చిన్నోడు ఈయనేదో ఇంత గొప్పడు అయినట్టు పోయినట్టు చెట్టు పోతామి. ఎందుకు నీకు నీవుగా క్రమపరచుకోలేవు ఆయన కొరకని? ఎప్పుడు అడుగుతారా ఉంటా పాటలు పాడేవాళ్ళ పేర్లు ఇవ్వండి, బైబిల్ చదివేవాళ్ళ పేర్లు ఇవ్వండి, ఆ ప్రార్థన చేసేవాళ్ళ పేర్లు ఇవ్వండి. అందరూ చదవాలి, అందరూ ప్రార్థన చేయాలి. ఆయన మందిరంలో ఇంట్లో చదవటం వేరు, ఆయన మందిరంలో చదవటం వేరు, ఆయన మందిరంలో ప్రార్థన చేయటం వేరు. ఆయన చూస్తూ ఉంటాడు. ఇది సత్యం అని చెప్పినా కూడా ఆయన మాస్టర్ గారు చెప్తాడు, అసలు చెప్పేదే డ్యూటీ. అయింది నా డ్యూటీ మీకు చెప్పటమే చెప్తాను. దాన్ని మీరు యోచించి మిమ్మల్ని మీరు భద్రపరచుకోవడానికి ప్రయత్నం చేసే స్థితిలోకి రావాలి. మహాదేవుడిని ఆశీర్వదిస్తానికి ఇది నా అనేకమైన సత్యాలు చెప్తారు. రెవల్యూషన్ ప్రకటన 21:12 సత్యాన్ని చూద్దాం. 21 and 12. ఆ పట్టణము ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొక్క 12 దేవదూతలు ఉండేది. ఇశ్రాయేలు 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. నీవు వెళ్ళబోయే ప్లేస్ గురించి చెప్తున్నాడు. దేవుడికి ఏర్పాటు చేసిన ప్లేస్ గురించి. అక్కడ బట్టలు టైల్స్ కాదు, బంగారంతోనే, అంత మడులు మాణిక్యములతోనే ముత్యములతోనే ఏర్పాటు చేసిన. అదేనా కూడా లేదు. అయితే ఈ లోకంలో చూడలేదు, ముత్యాలుగా అక్కడ చూద్దాం. అంత గొప్ప స్థితిని దేవుడు నీకు ఇస్తారంటే కూడా నాకు నరకం కావాలి, నరకం కావాలి, నరకం కావాలి, ఆ మంటలు కావాలి, మంటలు కావాలి, ఏడుపు కావాలి, బొబ్బలు కావాలి. Still we are not able to find it out of mind. మనం డిస్క్లోజ్ చేసుకోబోతున్నాం. మైండ్ ఇలా డిస్క్లోజ్ చేయగలుగుతాం. డిస్క్లోజ్ అంటే క్లోజ్ అంటే మూత, డిస్క్లోజ్ అంటే మూర్చి ఉన్న దాన్ని తెరచుట. ఇంగ్లీష్ పదం అది. అంటే నీ మైండ్ ఎప్పుడు మూసుకొని ఉంటుంది. దాన్ని ఏమన్నాడంటే ఇంగ్లీష్ లో డిస్క్లోజ్ చేయమంటున్నాడు. ఆ మూర్చి ఉన్న మైండ్ ని తెరవమంటున్నాడు. డిస్క్లోజ్ యువర్ మైండ్. ఆ మైండ్ నువ్వు ఇవాళ దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ స్థితిలోకి మరి వెళ్ళటానికి ఆయన నీతో ఉన్నాడని చెప్పే మాటలే ఇవాళ వాక్యం. ఈ లోకంలో ఉన్నాయి, రేపు కూడా ఉన్నాయి. ఆశామాషిగా దేవుడిని ఆరాధించడం అని ప్రత్యేకం చెప్తున్నాను. నీ బలహీనతలు పాపం ఆయన సరిగ్గా తీసుకొని రావద్దు, దేవునికి ఇష్టడుగా ఉండవు. ఇంకో మాట చెప్తాడు. మాట చదువుకొని మనం ముగించుకుంటాం. 2 మాటలు ఉన్నాయి. 2 తిమోతి 3:16 మహాదేవుడు మాట్లాడుతున్న ఈ మాట చదువుకుంటూ వస్తున్నాం.
2 Timothy దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. ఇప్పుడు చెప్పిన వాక్యం అంతా ఇదేమి చేసుకున్నాం సరే ఇంటికి చదువు తప్పు చెప్పాడా రేపు చెప్పాడా దేవుని ఆవేశమా కాదా నేను చూడాలంటే ఎవిడెన్స్ యాక్ట్ అంటారు. ఎవిడెన్స్ ఉందా లేదా ఆయన మాటల్లో ఇదే మాటలు. మరొక మాట 1 తెస్సలోనిక 2వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము గాక మా ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ప్రాణములను కూడా మీకు ఇచ్చుటకు సిద్ధపడి ఉంటిమి. ఏంటిది? దేవుని వాక్యం చెప్పడానికి ప్రాణం కూడా పోగొట్టుకుంటారు అంటే కఠినంగా చెప్పినప్పుడు ఏమవుతుంది? మాస్టర్ వీడికి పని పాటలేదంటే అన్ని చెప్తుంటాడు. అక్కడ చెప్పపోయినా మైండ్ లో చెప్పుకుంటా, మైండ్ లో చెప్పపోయినా పక్కింటాడు చెప్తాడు, పక్కింటి చెప్పపోయినా ఒకడు విమర్శంగా మాట్లాడేవాడు చెబుతాడు. అప్పుడు సుత్తేవాడు ఎవరికి తెలియదంటే ఇవన్నీ తెలుసు. కానీ దేవుడు ఏంటంటే నిన్ను కోరుకున్నాడు కాబట్టి ఆయన మాట్లాడిస్తాడు. ఏమంటాడు? ప్రాణం పోవడానికి కూడా ఎవరు చేసుకోండి, ఎవరు చేసుకోండి. దేవుడు కూడా అంతే కదా, ప్రాణం పోవడానికి సిద్ధపడేకి వచ్చారు. ఆయన శిష్యులు కూడా అంతే కదా, ప్రాణం పోవడానికి కదా సిద్ధపడి వచ్చారు. ఇటలీ వెళ్ళినప్పుడు చూశాం, పేతురు భక్తుడిని సిలువ వేశారంట. ఆయన అన్నాడంటే నా దేవుడిని సిలువ వేసేదే కొద్ది శ్రమ పడ్డాడు, నేను అలా కాదు, నా కాళ్ళు పైకి కట్టండి, మేకులు కొట్టండి, నా చేతులు కింద పెట్టి మేకులు కొట్టించుకున్నాను. అది శ్రమ దేవుడి కొరకు. పేతురు భక్తుడు మనం తేలిగ్గా తీసేస్తూ ఉంటాం. ప్రత్యేకమైన సమాధిలో పెట్టారు. ఎక్కడైనా పోపాలు అని ఉంటాడు, ఆయన సమాధి. మహాదేవుడు అంటే ఆయన కొరకు శ్రమపడిన వాడు. దేవుడు ఆశీర్వాదాలు ఎప్పుడు కూడా పోవు. మా బబులు గారు నేను 3 ఏళ్ళు తిరిగాము. సుమారు మాకు వ్యాన్ ఉండేది, వరకు మాకు అదే స్టేజ్ దాంట్లోనే ఉండేది, దాంట్లోనే మైకులు ఉండేవి. మనలందరికీ తెలిసి మాట్లాడాలి. అదే స్టేజ్ వెహికల్స్ లో ఉండేవి డ్రమ్స్ ఇవన్నీ. నైట్ ఇంటికి వచ్చేటప్పుడు 3 అయ్యేది. మేము సేవ చేసి ప్రతి గ్రామం వెళ్ళి వచ్చేవాడు. వాడు డ్రైవర్ అప్పుడే కొత్తగా నేర్చుకున్నాడు. వాడికి సేవకు వస్తాడే అనుకున్నాడు. వాడికి ఇది క్యాష్ కూడా వాడు కొనిచ్చాడు. నేర్చుకున్నాడు. ఆ లెవెల్కి వచ్చాడు, పాట పాటు పాడుతున్నాడు. శ్రమ పడ్డాడు. ఎంత శ్రమ పడ్డాడంటే ఎంత శ్రమ పడ్డాడు. అయిపోయింది, వాక్యాల లెవెల్కి వెళ్ళిపోయాడు. బాగుంది. పిలిచినప్పుడు మర్చిపోతాం మనం, ఎందుకు గుర్తుకొచ్చేవాడు. కాబట్టి మహాదేవుడు ఎప్పుడు ఊరుకోడు. ఆయన కోరుకుంటాడు, మనమే నెగ్లెక్ట్ చేస్తాం. శక్తివంతమైన దేవుడు ఆయన. మనల్ని ప్రతినిత్యం కాచి కాపాడే దేవుడు. ఈ లోకంలోనే నీకు స్థితి కాదు, పైలోకంలో కూడా ఇస్తాడు. ఆ స్థితిని మనం పొందుకొని మహాదేవుడు దేవుడి పరిశుద్ధ వాక్యం నీకు ఆశీర్వదించను కాక. మహాదేవుని మహాకృపను బట్టి